చిరంజీవి లాంటి పెద్ద పెద్ద హీరోల పక్కన చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన ఈ హీరోయిన్‌ని అందరూ కూడా గుర్తుపట్టారంటే ఆల్మోస్ట్ అందరూ కూడా గుర్తుపడతారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలు చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్‌గా తను ఎప్పుడు కూడా యాక్టివ్‌గానే ఉంటుంది. ఏదో ఒక విధంగా ఫోటోస్ షేర్ చేస్తూనే ఉంటుంది. అయితే అప్పట్లో 'జై చిరంజీవి' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన తన మేనకోడలి క్యారెక్టర్ చేసింది. సో ఆ సినిమాలో తను స్కూల్‌లో జాయిన్ కావడం కావచ్చు, ఆ ఒక్క సీన్‌ని మాత్రం స్టిల్ ఇప్పటికీ ఎవ్వరు కూడా మర్చిపోలేరు. ఎవర్ గ్రీన్ అనుకోవచ్చు. సో మరి తను ఇప్పుడు ఏ విధంగా ఉందంటే మనం వెనకాల చూసిన ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ తన పేరు శ్రియా శర్మ. సో రీసెంట్‌గా మనం చూసుకుంటే అప్పట్లో శ్రీకాంత్ గారి కుమారుడు సో మరి ఆయన సినిమాలో 'నిర్మలా కాన్వెంట్' సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించింది. ఓకే. బట్ ఆ తర్వాత మాత్రం ఎక్కువగా సినిమా ఛాన్సెస్ కానీ ఎక్కడ కూడా రావట్లేదు. ప్రజెంట్ తను మాత్రం లాయర్ ప్రాక్టీస్ అనేది చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన వాళ్ళు అంటే పిల్లలు ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోల పక్కన చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి మంచి హీరోలుగా వస్తూ ఉన్నారు, హీరోయిన్‌గా వస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే తేజ సజ్జా కావచ్చు, ఇలాంటి చాలామంది కూడా మంచిగా బయటికి వచ్చి ఇప్పుడు వాళ్ళకంటూ సొంతంగా సొంత కాళ్ళ మీద నిలబడి ఒక సొంతమైన గుర్తింపు కోసం ట్రై చేస్తూ ఉన్నారు. వాళ్ళంటూ చిన్న చిన్న సినిమాలు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా హీరోయిన్లు కూడా చాలామంది ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడైతే శ్రియా శర్మ గురించి మనం మాట్లాడుకుంటే తను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోస్తోని కుర్రకారులందరినీ కూడా కట్టిపడేస్తూ ఉంది. సో అందరూ కూడా ఈ ఫొటోస్‌ని చూసి అరే తనేనా అప్పట్లో ఎంత చిన్నగా ఉంది ఇప్పుడు ఇంత బాగా అయిందా, హీరోయిన్‌కి ఏమాత్రం కూడా తీసిపోలేదు కదా, మరి సినిమాలు ఎందుకు తీయట్లేదని కూడా చాలామంది కింద కామెంట్లు పెడుతూ ఉన్నారు. సో ఈ ముద్దుగుమ్మ నువ్వేనా అని కూడా కొంతమంది షాకింగ్‌గా కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ శ్రియా శర్మ ఇప్పుడు మాత్రం తన ఫోటోస్తోని కుర్రకారులందరినీ కూడా కట్టిపడేస్తూ అందరూ కూడా గత్తరలేపుతుందిరా బాబు అనే విధంగా కింద కామెంట్లు